నారా చంద్రబాబు పైన మాత్రమే అభిమానం ఉంది. అందుకే ముందస్తుగానే పుట్టినరోజు కేక్ కటింగ్. కొన్ని దురదృష్టకర ఘటనలు తర్వాత టీడీపీకి దూరం. అన్న ఎన్టీఆర్ జయంతి రోజున భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం. తెలుగు శక్తి అధ్యక్షుడు పివి రామ్. తెలుగుదేశం పార్టీ అంటే తనకెంతగానో అభిమానం ఉండేదని, ఇప్పుడు ఆ అభిమానం నారా చంద్రబాబు నాయుడు వరకే పరిమితమైందని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ సంచలన వ్యాఖ్య చేశారు. చంద్రబాబు నాయుడు అంటే తనకు ఎంత అభిమానమో నిరూపించుకునేందుకు ఒకరోజు ముందస్తుగానే ఆయన పుట్టినరోజు వేడుక నిర్వహించినట్లు తెలిపారు. ఆదివారం ఉదయం విశాఖలోని హోటల్ మేఘాలయలో చంద్రబాబు నాయుడు పుట్టినరోజును పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బివి రామ్ మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు నాకు రాజకీయ గురువు, చివరి రక్తపు బొట్టు వరకు చంద్రబాబును అభిమానిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు వైసీపీ అరాచక పాలనను ఎండగడుతూ తనదైన శైలిలో పోరాటాలు చేసినట్లు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో కూడా ఢిల్లీ స్థాయిలో చంద్రబాబు నాయుడుకు సంఘీభావంగా అనేక ప్రయత్నాలు చేసినట్లు ప్రస్తావించారు. కూటమిలో అంతర్భాగమైన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం పట్ల తాను ఎంతగానో సంతోషించినట్లు తెలిపారు. అయితే దురదృష్టకరమైన కొన్ని సంఘటనలు జరిగిన తరువాత తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నాను అన్నారు. ఒకవైపు దురదృష్టకర ఘటనలకు బాధ్యులైన వారిపై తన పోరాటం కొనసాగుతుందని తెలిపారు. బొత్సను పరామర్శిస్తే అనేక ప్రచారాలు. ఇదిలా ఉండగా ఇటీవల వైసీపీ నేత బొత్స సత్యనారాయణను కలిసిన తరువాత మీపై అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి కదా అని ఒక విలేకరి ప్రశ్నిస్తే, బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రలో మంచి నాయకుడని, అతని ఆరోగ్యం బాగాలేకపోవడంతో పరామర్శించేందుకు వెళ్లానని తెలిపారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ముఖ్య కారణం నా రాజకీయ గురువైన శ్రీ నారా చంద్రబాబు గారి పుట్టినరోజు సందర్భంగా. ఎందుకంటే ఆనాడు ఏకలవ్యుడు ద్రోణాచార్యని ఎలాగైతే గురువుగా భావించి చేశారో, ఇవాళ నేను నా గురువుగానే భావిస్తాను. ఇది నా చివరి రక్తం పుట్టే వరకు నా మాట తప్ప మనం చేస్తాను. ఎందుకంటే జాతి కోసం పదవులు తృణబోధులు నాయకులు మనకు కావాలి కానీ జాతి కోసం పదవులు తాగబడిన నాయకులు వద్దని చెప్పి మనం చేస్తాం. ఈరోజు నిజంగా బాధాకర విషయం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. నిన్నే మనం చూసాం, సీనియర్ నాయకులు కూడా విస్మరించారు. ఉదాహరణ తీసుకుంటే మన విశాఖపట్నం నుంచి గంటా శ్రీనివాసరావు గారు 6 సార్లు గెలిచారు ఎంపీగా. అనకాపల్లి, చోడవరం ఎమ్మెల్యే, అనకాపల్లి ఎమ్మెల్యే, భీమిలి ఎమ్మెల్యే, వైజాగ్ నార్త్ ఎమ్మెల్యే, ఇప్పుడు మళ్ళీ భీమిలి ఎమ్మెల్యే. అంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఒక వ్యక్తి ప్లేస్ మార్చికెళ్ళటం ఎవరు జరగలేదు. మరి ఈరోజు అసలు ఏం తీసుకెళ్తారో అర్థం కావట్లేదు. మరి నిజంగా నేను తెలుగుదేశం పార్టీకి వీరాభిమానంగా ఉన్నాను, కానీ గంతకాలంగా కూడా నేను దూరంగానే ఉంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నేను తప్పట్లేదు, కానీ కింద నాయకులు మరీ ఎలాగైపోయిందంటే రౌడీయిజం, గోండాయిజం, అరాచకాలు మామూలుగా లేవు. ఎదిరించోడు లేకపోతే బెదిరించోడు రాజ్యం మనం చేస్తాం. సో ఎదిరించాలి అన్యాయం జరిగినప్పుడు. నేను గతంలో కూడా ఇదే ప్రశ్నించి ఎదిరించేది తప్ప నేను భయనాడు భయపడలేదు. ఈరోజు ప్రభుత్వం నాది కదా అని చెప్పి తప్పు చేస్తే కళ్ళ ముందు నేను దుత్రాష్ట్రలాగా కళ్ళు మూసుకోలేను. దాన్ని డెఫినెట్గా వేటాడేస్తే మనం చేస్తున్నాం. ఇప్పటికైనా మారని మైండ్ సెట్ మార్చుకోండి. త్వరలోనే మనం చూస్తున్నాం రాజ్యసభలు ఉన్నాయి. అంటే రాజ్యసభ అంటే అది పెద్దల సభ, కానీ దురదృష్టం అది పెద్దల సభ కాస్త చిన్న సభ అయిపోయింది. అంటే 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన వాళ్ళు సలహా సూచనలు ఇవ్వాలి, కానీ ఇవాళ అదేమీ లేకుండా నా ఫ్రెండ్స్తోనూ ఇదేనో పదవులు కట్టి పెడుతున్నాను. నేను ఒకటే కోరుతున్నాను, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇందాకే గురువేదగా చెప్పినట్టు అన్ని కాన్స్టిట్యున్సీలో కబ్జాలు విపరీతంగా ఉన్నాయి. నేను ఒకటే పిలిపేస్తాను, మీ బర్త్డే సందర్భంగా విశాఖపట్నం స్టార్ట్ చేయండి. గాజువాక్లో ప్రజలతో ముఖాముఖి రండి మనం చేస్తాను. మీకు తెలుస్తుంది వేళ వాస్తవాలు మీకు తెలియకుండా పక్కదో పట్టిస్తున్నారు. మీరు గ్రౌండ్ రమ్మని కోరుతున్నాను. అండ్ డిఫరెంట్గా ఏదైతే ఇప్పుడు అమరావతి రాజధాని కోసం గడిచే 2 సంవత్సరాల్లో లక్షలు పెడతారు తప్ప ఈరోజు కూడా ఒక బిల్డింగ్ రాలే. ఇంకా భూమి కాలం అడుగుతున్నారు. 54 ఎకరాల భూమి రైతులు ఇచ్చారు. ఆ భూమిలో ఇప్పుడు ఏం కట్టారంటే ఇంకా ఏమీ
పనులు జరుగుతూనే ఉన్నాయి తప్ప అంటే ఎలక్షన్ దాకా జరుగుతూనే అడుగుతున్నా. రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధి కావాలి, నిరుద్యోగ సమస్య తీరాలి, ఇవేమీ తీరట్లే. ఎంతసేపు భజనలు చేసుకునే వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో బ్రోకర్లు అవన్నీ నడిపిస్తున్నారు. నేను ఏనాడు పదవుల కోసం పాటు పడలేదు, కోరుకోలేదు కూడా. నేను చంద్రబాబు గారితో గత 20 సంవత్సరాలు కానీ సన్నిహితంగా ఉన్నా సరే ఏనాడు కూడా నాకు పదవి కావాలని ఆశ లేదు, అభిలాష నాకు లేదు. కేవలం తెలుగు జాతి భావన కోరుకున్నా. మరి ఈరోజు మన గత ప్రభుత్వం తప్పు చేసిందని చెప్పి ఇవాళ ప్రజలు తీర్పిస్తే ఈరోజు ఈ గడిచిన 22 మాసాల్లో ఏం సాధించాలని అడుగుతున్నాను నేను. ఇది రాను ఇది నేను ఎందుకంటే ఆయన కంట్రోల్లో కూడా లేకుండా పార్టీ వెళ్తుంది, గవర్నమెంట్ వెళ్తుంది. గత ప్రభుత్వం చూస్తే గత ప్రభుత్వంలో అధికారులు భయపడేవారు, ఈరోజు అధికారులు బరితెగించేశారు. లంచం విపరీతంగా మారింది. మరి ఒకప్పుడు గత ప్రభుత్వం అనుకున్నాం, కానీ తీరా చూస్తే ఇవాళ ప్రజలు గత ప్రభుత్వంలో అధికారులు భయపడ్డారు, కానీ ఇవాళ అధికారులు బరితెగించారు. మార్పు స్పష్టంగా కనపడుతుంది. ఇది కాదని చెప్పనండి. అంటే చంద్రబాబు నాయుడు గారు మీరు గ్రౌండ్లో చూడమని కోరుతాను. ఇవాళ పార్టీ ఇతరులతో తెలియట్లేదు, ప్రభుత్వం ఇతరులతో తెలియట్లేదు. అందువల్ల ఏదో రేపు నా మీద ఆరోపణలు చేస్తే చేయొచ్చు, రాను పదవి ఇవాళ చెప్తాను. పదవిని నాడలేదు, నీడలేదు. తప్పు చేస్తే ఎవరినైనా బజార్లో మనం చేస్తాం తప్ప పదవుల కోసం రామ్ బెండే మనిషి కాదు, పదవుల కోసమే కాదు. పదవులు తృణపం అంతిమంగా ప్రజల భావనలో కొడుతున్నారు. అందులో చంద్రబాబు నాయుడు గారు ఆ పరిపాలన వస్తూ అనుకున్నాం, కానీ అది రోజు రోజుకి పత్రం అవుతుంది మనం చేస్తున్నాం. ఇదే వ్యక్తిగత అభిప్రాయం కాదు. ఇవాళ రాష్ట్రంలో ప్రజలు అసంఖ్య స్థితికి వచ్చారు. అది నేను చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తాను అంటలేదు, కానీ నీ చుట్టూ ఉన్న మనుషులు మొత్తం ప్రభుత్వాన్ని పార్టీని డ్యామేజ్ చేస్తున్నారు. మీరు కోరుతున్నాను. కేవలం ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలని ఆకర్షించింది తప్ప ఈరోజు ఈ రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోతుంది. తప్పుడు కేసులు అరెస్టులు చేస్తూ ఎదిరిపోతూ అడుగుతున్నారు. అంటే గత ప్రభుత్వంలో ఎవరైతే దాడులు చేస్తారో మంత్రిపదవి ఇచ్చారు, అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఎవరైతే దాడులు చేస్తారో మీరు వాళ్ళకే పదవి ఇస్తారు కదా, కాదని అడుగుతున్నాను. దాన్ని డెఫినెట్గా నేను చంద్రబాబు గారిని పునఃప్రశ్న ఉన్నాను. డెఫినెట్గా చేయని పక్షంలో May 28 ఎన్టీఆర్ జయంతి నాడు నా భవిష్యత్తు ప్రకటన మనం చేస్తాను. డెఫినెట్గా ప్రాణాల కోసం నాడు భయపడలేదు, నేడు భయపడలేదు. యుద్ధమే చేస్తాను తప్ప భయపడను. దాన్ని ఒకటే కోరుతున్నా చంద్రబాబు గారు, ఆ రోజు స్వతంత్రం రావాలని, స్వార్థం నశించాలి, కుల మత వర్గ అనే పోరాడలో ఈ రోజు అన్యాయం పైన పోరాడతాను. ఒక అల్లుడిలాగా భగత్ సింగ్ లాగా వేటాడటం మొదలు చేస్తాను. నాకు భయం లేదు. భయపెట్టాలని చూస్తే మాత్రం వేటాడటం మొదలు చేస్తాను. ఈరోజు ఇది నా ఆత్మహత్య కాదు, తెలుగు జాతి ఆత్మహత్య పోరాటం చేస్తాను. ఇవాళ ప్రతి ఒక్క ఆత్మహత్యని మండగలుగుతున్నారు. దయచేసి రాష్ట్రాన్ని ముందు తీసుకొని తప్ప ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ని ఆకాశం నిలబడి మధ్య కోరుతాను తప్ప ముఖ్యమంత్రి గారిని దయచేసి చెంచాగాల్ని గోకల్ని తప్పి మొదలు చేస్తాను. రేపు రాజ్యసభ పెద్దల సభకి పెద్దల మీద కోరుతాను. అంతేగాని ఇది మా ఇష్టం వివరాలకి కరెక్టే, నేను ఎవరో కాదు. ఈ ప్రజల్లో నేను ఒక్కడిని. డెఫినెట్గా రేపు ప్రజా తీర్పులో మీరే చూడబోతారు. అందరు జీవీఎంసీ ఎన్నికలు అయిపోయినాయి. మనకి ప్లానింగ్ కమిషన్ గ్రాంట్లు పోతాయి. దయచేసి జీవీఎంసీ ఎలక్షన్లు తొందరగా పెట్టమని కోరుతున్నాను. ఆలస్యం చేయకుండా 3 నెలల్లో పెట్టమని చెప్పి డిమాండ్ చేస్తాను. జై హింద్. బాగోలేదని చెప్పి మర్యాదపూర్వకంగా, ఎందుకంటే ఉత్తరాంధ్ర ఆయన పెద్ద లీడరు, అలాంటి వ్యక్తిని కావడం తప్పులేదు. అదే రాజకీయ ప్రాణాలు అంటే ఆ మేనాడు చేసుకున్నాడు. దాన్ని మాకెప్పుడు అలాంటి ఆలోచన లేదు. ఇవాళ చేస్తారు, ఎందుకంటే వీళ్ళు తప్పుని కంపెనీ కోసం తప్పుడు ఆరోపణలు చేస్తారు. లేదా నేను అందులోకి వెళ్ళిపోతాను, ఈ తప్పుడు మాటలు మాట్లాడతారు. నేను ఒకటే కోరుతాను, ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారికి మా నాన్నగారు చనిపోయే వరకు నేను రామారావు అబ్బాయి విషయం తెలియదు. స్వయంగా ఆయన చెప్పారు, అడగని కావాలంటే ఆయన ఆశ్చర్యపోయారు. ఇవాళ కొడుకాని మీ నాన్నగారు నేను గంటల కొంచెం డిస్కస్ చేశాను చెప్పారు. అందువల్ల నేను ఒకటే చెప్తాను, తెలుగు శక్తి ఎవరికి బినామీ కాదు. అదేనా ప్రజల కోసం పనిచేస్తాం. ఈరోజు బొత్స సత్యనారాయణ గారి గొప్ప వ్యక్తిని కావడం తప్పులేదు. ఆయన ఆరోగ్యంగా ఉండాలి, ఉత్తరాంధ్ర గొప్ప మనం చేస్తాం. అలా టీడీపీ వాళ్ళు నా మీద ఏ ఆరోపణ చేసినా నేను భయపడవలసింది కాదు. నా పైన తప్పుడు పొద్దులాలంటే మాత్రం మీ జాతకాలు మొత్తం పెట్టుకుని మనం చేస్తాం.
నన్ను అరెస్ట్ చేయడానికి నేనేమి దోచుకోలేదు, దాచుకోలేదు, దాంట్లో కొంచెం పాకట్లేదు. అదేందా నన్ను ఏ కూడా టచ్ చేయడానికి గత రోజున టచ్ చేయలేదు. వీళ్ళంతా ఆఫ్టర్ లాగా మనం చేస్తున్నాం.